బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చింది. ప్రోమో చూసుకుంటే వామ్మో! మొత్తం ఏంటి కామెడీ చేస్తున్నాడు. ఒక ప్రోమో ఏమో సీరియస్‌గా పెడతాడు. ఈరోజు పెట్టిన మార్నింగ్ ప్రోమోలో మొత్తం అసలు చాలా కామెడీగా ఉంది. ఏంటి పృథ్వీని తెగ లేపేస్తున్నాడు బిగ్ బాస్. మరి బిగ్ బాస్ అయినా పీఆర్ టీమా లేకపోతే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పృథ్వీ యాంగర్ మేనేజ్మెంట్ మనోడికి జీరో అంట. మనోడు అర్జున్ రెడ్డి మరి అంటే కొంచెం లుక్స్ అయ్యి అలాగే ఉంటాయి అనుకోండి విజయ్ దేవరకొండ లాగా. బట్ మనోడిని కాకపడుతుంది విష్ణుప్రియ. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్వే కానీ ముందు వచ్చేస్తున్నావు గేమ్లో. సీత కూడా అదే, నువ్వు స్ట్రాంగ్ కానీ ముందు వచ్చేస్తున్నావు గేమ్లో. ఇలా అందరూ కాకపడుతున్నారు. బట్ అప్పుడే మన నిఖిల్ అయితే అన్నాడు వాడిని అలాగే నాశనం చేశారు అన్నాడు. అది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే సోనియాతో ఎప్పుడైతే బాగా క్లోజ్ అయ్యాడో అంటే అది సిస్టర్ రిలేషనా ఏ రిలేషన్ అని చెప్పట్లా. బట్ మనోడు గేమ్ అయితే అంటే మనోడు ఫిజిక్కి మనోడున్న మైండ్ గేమ్ స్ట్రాంగ్నెస్కి ఇదంతా గట్టిగా ఆడాలి. అలాంటిది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో వచ్చేస్తున్నాడు పృథ్వీ. సో అది కూడా కొంచెం సాడ్ అనే చెప్పాలి. చూద్దాం మరి పృథ్వీ అయినా పుంజుకుంటాడని. ఇంకా అనూహ్యంగా నాకు ఎక్కడ మర్చిపోయిందంటే బిగ్ బాస్ ప్రోమో వస్తుంది కదా స్టార్మాలో, కింద కామెంట్స్లో ఎవడో ఒకటి రాసాడు భయ్యా ఈ వీక్ పృథ్వీ ఎలిమినేట్ అవుతాడని ఎంతమందికి తెలుసు. ఓడిఎమ్మ పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం ఏంట్రా, పృథ్వీ టాప్ 5లో ఉంటాడు అనుకుంటే అని చెప్పి కింద కామెంట్ చేస్తే కామెంట్ నేను చదివాను. ఆ కామెంట్కి 4000 లైక్లు ఉన్నాయి. కింద అందరూ యా పృథ్వీ కన్ఫర్మ్, పృథ్వీ కన్ఫర్మ్, పృథ్వీ అవ్వడరా బాబు, పృథ్వీ స్ట్రాంగ్ ప్లేయర్, ఖచ్చితంగా టాప్ 5లో మ్యాక్సిమం టాప్ 10లో ఉంటాడు. ఆ గేమ్ని బట్టి టాప్ 5లోకి కూడా వెళ్తాడు. సో పృథ్వీ వెళ్ళే ఛాన్స్ అయితే లేవు. ఇప్పటి పరంగా చూసుకుంటే ఓటింగ్స్లో ఎలాగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఓటింగ్స్లో బాగా తక్కువ ఉన్నది ఆదిత్య ఓం అండ్ అలాగే ఇంకొక కంటెస్టెంట్ ఉన్నాడు. ఫస్ట్ మోస్ట్లీ చూసుకుంటే సీత, ఆదిత్య ఓం వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎవరైనా కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. సో ఓటింగ్స్ డైలీ గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది కదా. అంటే ఫస్ట్ వీక్ అలా చెప్పేసామంటే ఫస్ట్ వీక్ బేవక గ్రాఫ్ మనందరికీ తెలుసు. కొంచెం బిగ్ బాస్ సీరియల్ చూసిన ఎవరికైనా తెలుస్తుంది. సో దాని బేసిస్ మీద చెప్పాను. ఈ వారం ఆదిత్య ఓం లేదా సీత వీళ్ళిద్దరిలోనే ఉన్నారు. సో చూద్దాం. మ్యాక్సిమం ఆదిత్య ఓం ఉండాలబ్బా. సార్ తనకి స్క్రీన్ స్పేస్ దొరకట్లేదా, మనోడు టాస్క్లు ఏమో ఆడట్లేదా ఏం నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఎపిసోడ్లో ఒకసారి అలా కనిపించి జస్ట్ మాట్లాడి వెళ్ళిపోయాడు అంతే తప్ప ఎక్కడ గట్టిగా మాట్లాడింది వేరు. యస్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, సోనియా వీళ్ళందరికీ స్క్రీన్ స్పేస్ ఇస్తాడా లేకపోతే మేమే కనబడాలి ఎంతసేపు జనాలు మమ్మల్ని చూడాలని చెప్పి వీళ్ళే ప్రతి కెమెరాకి వెళ్ళి అంటే అది ఇది మాట్లాడుతున్నారు. బట్ ఆదిత్య ఓం ఎవరితో కలవలేకపోతున్నాడు. సో అదైతే అర్థమవుతుంది. బట్ ఆదిత్య ఓం కూడా స్క్రీన్ స్పేస్ ఉంటే జనాలకి మనోడు ఏంటో అర్థమైంది. దాన్ని బట్టి ఓట్లు అయితే గట్టిగా పడతాయి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఓట్లు తక్కువగానే ఉన్నాయి. విష్ణుప్రియ ఎప్పటిలాగే టాప్లోనే ఉంది. సో విష్ణుప్రియ మంచిగా గేమ్ ఇలాగే కంటిన్యూ చేసుకుని ఎక్కడ ఓవర్ ద బోర్డ్ అవ్వకుండా నీట్గా చేసుకుంటే దానికి ఖచ్చితంగా టాప్ 3లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది పక్కన పెడితే సీత, నబీల్, ఆదిత్య ఓం వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారనే చెప్పాలి. సో చూద్దాం ఎవరు వెళ్తారనుకుంటున్నారు వీళ్ళ ముగ్గురులో నుంచి మీరు. నేనైతే సీత వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నా. సో చూద్దాం. అండ్ ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా, ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందో లేదో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ప్రోమో తర్వాత ఏం జరిగిందంటే నాగమణికంట గురించి వీడికి ఏం పని ఉండదు భయ్యా. అబ్బాయి నాగమణికంటకి ఎంతసేపు నాగమణికంటని వేసుకోవడం, ఆడొకడో భాషగడ ఒకడో వాళ్ళకి పనే ఉండదు. వాళ్ళకి ఇంకా ఇంట్లో తినడం ఆడి మీద వీడి మీద వేసుకోవడం. సో నాగమణికంట అబ్బాయి గురించి ఏం మాట్లాడుతున్నాడు, అబ్బాయి నాగమణి గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే నా మానాన్ని ఏదో నేను ఒక మూలలో ఆడుకుంటుంటే నన్ను ఎందుకు లాగానని చెప్తే నాగమణికంట కిచెన్లో డిషెస్ వాష్ వస్తున్నాడు. నేను మనుషులతో కలవడమే నాకు కష్టంగా ఉంది, మీరు మళ్ళీ అని చెప్పి అక్కడ సీరియస్ బీజిఎం ఒకసారిగా మార్చేసాడు. ఎడిటర్కి దండం పెట్టాలి ముందు. అసలు ఎడిటర్కి ఆలోచనలు ఎలా వస్తున్నాయో, ఆ సాంగ్లు ఎలా దొరుకుతున్నాయో, ఆ బీజిఎంలు ఎలా దొరుకుతున్నాయో. సో ఆ బీజిఎం వెంటనే వచ్చినట్టు మనోడు వచ్చినట్టు మార్చేశాడు. ఇప్పుడు నేను కలుస్తున్నాను మీరు ఇలా చేశారంటే అని చెప్పి సీరియస్ బీజిఎం వేసాడు. మనోడు ఒకసారికి వెళ్ళాడు. మళ్ళీ అందరూ ఏకలో పక్కపక్కలో. ఇదండి ప్రోమో బాగోతాం. సో ప్రోమో చూశారు కదా. సో ఈ గత 10 రోజులు 11 రోజుల నుంచి చూసుకుంటే మనకి ప్రోమోస్లో గట్టిగా హైప్ ఇచ్చి ఇదిరా ఇడమ్మ బిగ్ బాస్, ఇదిరా తెలుగు బిగ్ బాస్ అన్నది ఒకటే తగలేదు. సో చూద్దాం ఈసారి నుంచి ఏమన్నా మారుద్దా, మార్చాలా లేకపోతే చూద్దాం. మీరేమనుకుంటున్నారు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్స్ కళ్యాణ్ వ్యూస్ సైనింగ్ ఆఫ్.